అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలంలో తెదేపా సీనియర్ నాయకుడు బాదన్న దారుణ హత్యకు గురయ్యారు. గోళ్ల గ్రామానికి చెందిన బోయ బాదన్నపై గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేశారు. తల, భుజాలపై విచక్షణారహితంగా నరికి అక్కడి నుంచి పారిపోయారు. బాదన్నను గమనించిన గ్రామస్తులు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఆసుపత్రి వద్దకు భారీగా చేరుకున్న గ్రామస్తులు బాదన్న మృతదేహాన్ని అక్కడి నుంచి స్వగ్రామానికి తరలిస్తున్నారు. మృతుడు బాదన్న గతంలో మార్కెట్ యార్డు చైర్మన్ గా పనిచేశారు. ప్రస్తుతం రాష్ట్ర వాల్మీకి ఫెడరేషన్ డైరెక్టర్ గా ఉన్నారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. గ్రామంలో దారి విషయంలో కొన్ని రోజులుగా బంధువుల మధ్య గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే హత్యకు ఇదే కారణమా లేక మరో అంశమా అన్నది తెలియాల్సి ఉంది. ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు గ్రామంలో పికెట్ ఏర్పాటు చేశారు. పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మార్నింగ్ వాక్ వెళ్ళింటే ప్రత్యర్థులు కాపకాచి అటాక్ చేసి చంపారు. అక్కడే తిరుగుతుంటే ఇలాంటి రాజకీయాల కోసం ఇలాంటి వ్యవహారాలు ప్రోత్సహించే వాళ్ళని కఠినంగా శిక్షించాలి. చిన్న గొడవలు, పైపు లేని కులాయి గలాట్లు కూడా ఈ రకంగా వాళ్ళ యాక్షన్ తీసుకుంటారంటే ఎవరికైనా ఇది చాలా సిగ్గుపడే విషయం. వాళ్ళని కాదు, వాళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళు శిక్షించవలసిందే.